sometimes like all you want to do is run. Hear me out, hear me out. If all the things you never show, there are the things I want you to know. Secrets start in your heart to swim. But if you don't wanna tell me now, I guess I'll never know. Losing almost all my energy. It's getting hard to talk to you, and I'm the only one who speaks. It's all the things you never show. There are the things I want to know. Secrets start in your heart. లోపలికి అయితే వచ్చేసినామండి. టెంపుల్ లోపలికి ఫస్ట్ అయితే కళ్యాణ కట్టకి వెళ్ళి గుండె అయితే తీపించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అదే. నెక్స్ట్ ఇక పబ్లిక్ ఫుల్ ఉన్నారు కాబట్టి బయటనే టెంకాయ కొట్టేసి చూడండి ఎంతమంది ఉన్నారు లైన్. ఇక్కడ నుంచి మెట్ల నుంచి స్టెప్స్ పై నుంచి ఇట్లా దిగి మళ్ళీ ఈ లైన్ కట్టి లోపలికి వెళ్ళాలి. అంత పబ్లిక్ ఉన్నారు. ఇక అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే గుండె తీపిస్తాం పిల్లలకు. చూడండి ఫస్ట్ అయితే మళ్ళీ అడ్డు పాపకైతే తీపిస్తున్నాం. అడ్డు పాపలైతే ఏం ఏడవలేదు. ఫస్ట్ అయితే తీపించుకోనన్నది. అందుకే ఆల్రెడీ మా ముగ్గురు పిల్లలకు నాకు బాబు పుడితే నేను తీపించుకుంటాను అయితే మొక్కిన. అందుకే మా పిల్లలకు కూడా తీపిస్తున్నా మంచి జరగాలని చెప్పేసి. నేనైతే ఈ దేవుడిని చాలా నమ్ముతా. శ్రీ రాజరాజేశ్వర స్వామి చిన్నప్పటి నుంచి ఈ దేవుడిని బాగా నమ్ముతా. ఎందుకంటే నాకైతే అనుకున్న కోరికలు అయితే నాకు చాలా నెరవేరినాయి. అందుకే ప్రతిసారి అమ్మవారింటికి వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా వెమ్లవాడ టెంపుల్కి వస్తా. మా పిల్లలకి మన ముగ్గురు పిల్లలకైతే ఇక్కడనే నేను టూ టైమ్స్, మా పెద్ద పాపకైతే త్రీ టైమ్స్ 4 టైమ్స్ ఇది నేను గుండె తీపియడం ఇక్కడ. మా సెకండ్ పాపకైతే 3 టైమ్స్ ఇది. మా చిన్నోనికి అయితే 2 టైమ్స్. నేనైతే ఈసారి ఫస్ట్ టైం నేను తీపించుకున్నాను. ఎప్పుడు తీపించుకోలే, మొక్కుండే. నేను చాలా నమ్ముతా కాబట్టి ఆయనకే ఇస్తా అని చెప్పేసి మొక్కిన తలనీనాలు. అందుకే మా హన్స్ పాపనైతే ఫుల్ ఏడ్చింది. ఫుల్ అంటే ఫుల్. మా హన్స్ పాపనైతే ఫుల్ ఏడుస్తుందండి. చూడండి అనుకో ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఏడ్చింది అంతే. మళ్ళీ ఏడవలేదు ఎందుకనాల పాపం. మళ్ళీ కామనే కూర్చుండిపోయింది. మా చెల్లి అయితే ఏడ్చుకుంది. మా చిన్నోడైతేనైతే ఫుల్ ఏడ్చిండు. వాడైతే మొత్తం గుండె తీపించిన స్నానం చేయించేదాకా ఏడుస్తూనే ఉన్నాడు. చూడండి ఎలా ఏడుస్తున్నాడో. పిచ్చి లేచింది నాకు ముగ్గురు ఒకసారి గుండె తీపి ఇవ్వాలంటే. పెద్ద పాప అయితే ఏం ఏడవలేదు, కామనే ఉంది. మా హన్స్ పాప కూడా మంచిగా కూర్చుంది. ఒక 2 మినిట్స్ ఏడ్చి కామ అయిపోయింది. కానీ మా కన్నగాడైతే ఫుల్ ఏడ్చాడు. చూడండి నేను ఎత్తుకొని కూర్చున్నా కానీ మస్తు ఏడ్చింది. వాడితే ఫుల్ ఏడ్చిండు. చూడండి ఇంతసేపు అంటే ఏడుస్తూనే ఉన్నాడు. మళ్ళీ నేను తీపించుకున్నా కూడా మా అమ్మ దగ్గర కూడా వెళ్తలేడు. అలా ఏడ్చడం. మా అమ్మనైతే అటు అటు పట్టుకొని తిరిగింది. అయినా కూడా ఉండలేడు. అవి చూడండి నా తొందరనే అయిపోయింది. నా దగ్గరికి అయినాక నేను మొత్తం స్నానం చేసి వచ్చేదాకా కూడా ఉండలేడాడు. అంత ఏడ్చిండు. ఓన్లీ గుండె కడుక్కున్నా. మన పిల్లలు స్నానం చేయించినాక నేనైతే గుండె కడుక్కున్నా. ఎందుకంటే ఓన్లీ హెడ్ మందమే. అక్కడ స్నానం చేసేంత కొంచెం ఫెసిలిటీస్ ఏమైనా సౌకర్యం ఉన్నది కానీ వెళ్ళలేము. ఉంటుంది ఖచ్చితంగా. అంత పెద్ద టెంపుల్లో ఖచ్చితంగా ఉంటుంది. కొంచెం హాట్ వాటర్ కూల్ వాటర్ లేవు. హాట్ వాటర్ అయితే లాస్ట్ ఇయర్ ఉండే, ఈ ఇయర్ అయితే లేవు హాట్ వాటర్. అందుకే అని చెప్పేసి కూల్ వాటర్ తోటి అయితే హెడ్ బంధం అయితే క్లీన్ చేసేసుకున్నా నేను. నాకే ఫస్ట్ టైం నేను గుండె తీపించుకోవడం. నాకైతే కానీ బాగానే అనిపించింది. బాగానే ఉన్నా గుండె తీపించుకున్నా కూడా నేను. పర్లేదు గుండె తీపించుకోవడం అయితే అనిపించలేదు. కానీ దేవుని మొక్కు కదా అంటే ఖచ్చితంగా ఇవ్వాలి అనుకున్నామంటే. నాకైతే బాబు పుట్టాలని కోరుకున్నా. నాకైతే పుట్టింది కాబట్టి ఖచ్చితంగా ఇచ్చేసిన. నేను నమ్ముకున్న దేవుడు నా కోరిక నెరవేర్చింది కాబట్టి ఖచ్చితంగా నేను ఇచ్చేసిన. బాగా నమ్ముతాను. సోమవారం ఫాస్టింగ్ కూడా ఉంటాను ఈ దేవునికి, రాజరాజేశ్వర స్వామికి. నాకు ఈయన నమ్ముకున్నప్పటి నుంచి నాకైతే మంచి జరిగింది. అందుకని చెప్పి బాగా నమ్ముకుంటాను నేను. మనసు పాప నన్ను పట్టుకొని వేస్తుందో. నాది కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. మొత్తం హెడ్ అంతా క్లీన్ చేసేసుకొని మొత్తం కడిగేసుకొని అయిపోవాలి. ఇదైతే ధర్మగుండం కంప్లీట్ అయిపోయింది. మా అందరి కళ్యాణ కట్టగా గుండెలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఈ ధర్మగుండంకి నడుచుకుంటే పక్కకు వచ్చినా మళ్ళీ వెనకకి రివర్స్ వెళ్ళి